మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో మన్మోహన్ బాధపడుతున్నారు. మన్మోహన్ సింగ్ చనిపోయిన వార్త తెలియడంతో ప్రియాంక గాంధీ ఎయిమ్స్కు బయలుదేరారు. రాహుల్, ఖర్గే కూడా ఢిల్లీకి వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి మోదీ మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పనిచేశారు. క్లిష్టమైన పరిస్థితుల మధ్య యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలకు సారథ్యం వహించారు. ఆయన ఆర్థిక విధానాలు దేశాభివృద్ధికి ఎంతో దోహదం చేశాయి. ప్రధాని కాకముందు 1991 జూన్లో పివి నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు. ఏడాది రాజ్యసభ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన హయాంలో గణనీయమైన జీడీపీ వృద్ధి రేటు నమోదు కాగా దేశంలో పేదరికం తగ్గుముఖం పట్టింది. భారతదేశానికి 14వ ప్రధానమంత్రిగా పనిచేశారు డాక్టర్ మన్మోహన్ సింగ్. దేశంలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా గుర్తింపు పొందారు. పివి నరసింహారావు కేబినెట్లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు. ఆ సమయంలో దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. ఇక 2004లో నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 10 ఏళ్లు ప్రధానిగా కొనసాగారు. మే 22, 2024న ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మన్మోహన్ సింగ్ మే 26, 2014 వరకు వరుసగా 2 పర్యాయాలు ప్రధాని పదవిలో ఉన్నారు.